హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం ఫిష్ కూరలో, ఫిష్ ఫ్రైలో, ఫిష్ పులుసులో ఇలా మనం ఈ ఫిష్‌లని రకరకాలుగా వండుకుంటాం కదా! ఇవాళ నేను ఫిష్ ఫ్రై చేస్తున్నా. వీటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్‌ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? నేను ఈ ఫిష్ ఫ్రై చేయడానికి 1 కిలోన్నర చేపలు తీసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కదా, తొందరగా గోలవు, దొడ్డుగా ఉంటాయి. మా పెళ్ళైన 24 సంవత్సరాలకి మా ఆయన కడిగిండు ఇవి. ఎప్పుడు నేనే కడుగుతా, నేనే వండేస్తా. కానీ ఈరోజు మాత్రం మా ఆయన కడిగిండు. గంటన్నర సేపు కడిగిండు, నీట్గా కడిగిండు. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఒక 2 గంటెలు చిన్న గంటెలు కారం, 1 స్పూను అల్లం, కొంచెం పసుపు, 1 స్పూను ఉప్పు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా పొడి, 2 నిమ్మకాయలు ఇందులోనే పిండుకోవాలి. ఇవి కరెక్ట్గా సరిపోతాయండి ఈ కిలోన్నర చేపలకి ముక్కలకి. ఈ చేపలు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మన గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ చేప అనేది. ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. నిద్రలేమిని దూరం చేస్తాయి. వెంటనే శక్తినిస్తుంది చేపలు తింటే. క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి ఇందులో. మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రకాశవంతమైన చర్మం కోసం కూడా, బలమైన కండరాల కోసం పనిచేస్తుంది. రక్తహీనత నుండి ఉపశమనం కలుగుతుంది. ఎముకలు కూడా బలపడతాయి. ఈ పేస్ట్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ ముక్కలకి పట్టించాలి. ఇలా చూడండి, మొత్తం ముక్కకి పట్టించాలి. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టించి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ సరిపోయినాయండి. చూడండి, కొంచెం కూడా లేదు పేస్ట్, మొత్తం సరిపోయింది. ఇవి ఒక అర్ధగంట గంట సేపు అయినా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం చేపలు కడిగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి గట్టిగా అవుతాయి. మంచిగా ముక్క మెత్తగా ఉండదు, గట్టిగా అవుతాయి. ఇలా గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఆ ముక్కకి కారం, ఉప్పు, మసాలా అంతా పడతాయి. ఇప్పుడు మనం మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని వేపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకోవాలి. లేదంటే మనం ముక్కలకి పేస్ట్ పెట్టినాం కదా, ఆయిల్ బాగా కాగి మనం ఫ్రై చేస్తూ ఉన్నాం కదా అన్నిటినీ, ఇవన్నీ మనం ఫ్రై చేస్తూ ఉంటే ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది. అందుకనే కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఈ ముక్కలని ఫ్రై చేసుకోవాలి. నేను 3 పట్టినాయి కదా, 2, 3, 4 అట్లా, చిన్నవి అయితే 4, 5 వేసిన. ఇలా వేసిన తర్వాత అవి ఒక సైడ్ మంచిగా అయిన తర్వాతనే పక్క తిప్పుకోవాలి. లేదంటే మళ్ళా చినుగుతాయి అన్నట్టు, ఖరాబ్ అవుతాయి. ఒక్కొక్కటి ఇలా నెమ్మదిగా వెనక్కి తిప్పుకోవాలి. 1, 2 చినిగినాయి, ఏం చేస్తాం, అప్పుడప్పుడు అలా ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా. ఇలా అన్నీ మనం గోలించుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడు తిప్పుకోవాలి. చూసారా, ఇక్కడ ఇది వచ్చేసి పోతుంది, ఇది నాకు తెలిసి అయితే. చూడండి, ఇలా మనం కాల్చుకోవాలి. చూసారా, ఇక్కడ 2 ముక్కలు కొంచెం చినిగినాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఉన్నాయి కదా, అవి కూడా ఇలాగే గోలించుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. ఇలా రెడ్గా మంచి ఎర్రగా దోరగా వేగిన తర్వాత పక్క ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలాగే అన్నీ మనం కాల్చుకోవాలి. ఫిష్ ముక్కలని మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటాయి. మనం అర్ధగంట గంట సేపు మనం వీటిని ఉప్పు కారం వేసి పక్క పెట్టినాం కదా, ఆ కారం మసాలా అంతా వీటికి పడుతుంది. బాగుంటాయి, టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటాయి. ఈ పక్క పెట్టిన ప్లేట్లో మనం డెకరేషన్ కోసం ఉల్లిగడ్డలు, కొత్తిమీర చల్లుకోవాలి. నేను మిగతా ఫిష్ను కూడా మొత్తం వేంపేసుకున్నా. ఒక డబ్బా సగం నిండిందండి. కిలోన్నర అంటే బాగానే అవుతాయి కదా. చాలా రకాల చేపలు ఉంటాయి కదా,
రాగులు, చందమామలు, కొడిపెలని చాలా కొన్ని ముళ్ళు ఉన్న ఉంటాయి, కొన్ని ముళ్ళు లేనివి ఉంటాయి. చికెన్, మటన్, ఫ్రాన్స్ వీటన్నిటికంటే ఈ చేపలు చాలా మంచివి కదా. మనకి కళ్ళకి అయినా మన మెదడుకి అయినా జ్ఞాపక శక్తికి చాలా మంచిది ఈ చేపలు. మటన్, చికెన్ తినే కంటే ఇవి తెచ్చుకొని తినండి. పల్లెటూర్లలో మాత్రం మాకు చెర్లల్లో పడతారు, మందులు ఇట్లా ఇంజెక్షన్ ఇట్లా వేయరు, కానీ సిటీలో మాత్రం ఇంజెక్షన్స్తోనే పెంచుతున్నారు. జర జాగ్రత్త. అన్నీ ఇలా వేంపుకున్నానండి. చూడండి ఎన్ని అయినాయో, ఒక డబ్బా నిండిపోయింది, కిలోన్నర కదా. ఈ చేపలు అనేటివి వారానికి 2-3 సార్లు తింటే చాలా మంచిదంట. వయసు మీద పడే కొద్దీ ముసలితనం వస్తూ ఉంటే మతిమరుపు చాలా వస్తుంది కదా, అట్లాంటప్పుడు ఈ చేపలు తింటే చాలా మంచిది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్, మన ఆరోగ్యం చేపల్లో.